Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఎయిర్ 62nd ర్యాంక్ సాధించిన శ్రవణ్ గారు, అలాగే ఆయన మెంటర్స్ అయిన సతీష్ గారు, రామ్మోహన్ గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ శ్రవణ్ గారు. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ మీ ఇద్దరికి కూడా, ఎందుకంటే శిష్యుడితో పాటు గురువులకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది మన ఇండియాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాట్ చేసే ముందు ఈ హోల్ సినారియోలో మీకు అంటే ఈ స్పెషల్ పర్సన్కి నేను నా కంగ్రాట్స్ తెలపాలనుకుంటున్నాను అంటే ఎవరు మీ లైఫ్లో? సో దట్ వుడ్ బి మై ప్రిపరేషన్ పార్ట్నర్స్ ప్రణవ్ అండ్ కృపాకర్. దే ఆర్ లైక్ పిల్లర్స్ అని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ మై మెంటర్స్ రామన్న అండ్ సతీష్ అన్న. రామన్న వాజ్ లైక్ ఆన్సర్ రైటింగ్లో, అన్న వాజ్ హెల్పింగ్ అవుట్. అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ స్టేజ్లో సతీష్ అన్న ఆల్సో యూస్ టు లైక్ పర్సనల్గా ఎఫర్ట్ తీసుకొని ఈవెంట్ అవుట్ ఆఫ్ ద వే టు డూ థింగ్స్ ఫర్ మీ. సో యా, దాని తర్వాత ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. వితౌట్ దెమ్ నథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇక మెయిన్ పార్ట్లోకి వెళ్తే, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అటెంప్ట్. యూజువల్లీ ఏంటంటే లాస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన పించ్ ఆఫ్ టెన్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇది యూపీఎస్సీ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ థింగ్. అండ్ ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళున్నారు. అండ్ 426 ఆ ర్యాంక్ కూడా సాధించున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రావెల్ కానీ, ముఖ్యంగా ఈ 62nd ర్యాంక్ వచ్చే ముందు మీరు గ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ప్రిపరేషన్లో కానీ, మీరు ఫాలో అయిన స్టెప్స్లో కానీ, స్ట్రాటజీస్లో కానీ? సో ప్రిపరేషన్లో అన్నది హ్యూజ్ వేరియేషన్ ఏం లేదు. ఆల్మోస్ట్ మై 4th, 5th, 6th అటెంప్ట్స్ అన్నీ సిమిలర్గానే వెళ్ళినాయి. దేవర్ నో మేజర్ చేంజెస్ ఇన్ ప్రిపరేషన్. కాకపోతే లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు మై ఎయిమ్ వాజ్ లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ దట్ లిస్ట్. ఇది యూపీఎస్సీ లిస్ట్ రిలీజ్ చేస్తుంది, ఐ వాంట్ మై నేమ్ దేర్ అన్నది ఇట్ వాస్ ది ఎయిమ్. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో అందరికీ అంతే ఉంటుంది. సర్వీస్ పక్కన పెడితే ఏదో ర్యాంక్ ఉండాలి అన్నట్టు ఎయిమ్ ఉండేది. సో అప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు దట్ వాజ్ మై మైండ్ సెట్ కూడా. అండ్ ఫార్చునేట్లీ మైన్ వాజ్ ది లాస్ట్ జనరల్ కేటగిరీ ర్యాంక్ ఆ ఇయర్, 426 అన్నది. సో ఇట్ హ్యాపెండ్ దట్ వే ఆ ఇయర్లో. కానీ ఈ ఇయర్కి వచ్చేసరికి థింగ్ ఏంటిదంటే సార్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ సర్వీస్, ఐ హ్యావ్ ఎ గుడ్ సర్వీస్. కాకపోతే మై ఎయిమ్ ఇస్ టు లైక్ గెట్ ఇన్ టు దిస్ టాప్ సర్వీసెస్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సో ఐఏఎస్ ఐపీఎస్ రావాలి అంటే, ఐఏఎస్ రావాలంటే ఆల్మోస్ట్ టాప్ 80లో ఉండాలి, ఐపీఎస్ రావాలంటే టాప్ 200లో ఉండాలి, విచ్ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. సో ఆ ఇయర్ లిస్ట్ రిజల్ట్ వచ్చే ముందు ప్రెషర్ కంటే కూడా ఈ ఇయర్ ఐ ఫేస్ వెరీ వెరీ ఇమ్మెన్స్ ప్రెషర్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ టైంలో. 1 hour ఫుట్పాత్ పైన కూర్చున్నాను సార్ లిటరల్గా రిజల్ట్ వచ్చే ముందు. దట్ వాస్ ది అమౌంట్ ఆఫ్ టెన్షన్ దట్ ఐ వాజ్ అండర్ గోయింగ్, బికాస్ ఇట్ వాస్ నో మోర్ అబౌట్ గెటింగ్ ఇన్ టు దట్ లిస్ట్, ఇట్ వాజ్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ద టాప్ ఆఫ్ దట్ లిస్ట్. వెరీ ట్రూ. అండ్ మీరు చెప్పారు ఆ లిస్ట్లో మీ ఫోటో చూసుకోవాలనడం అనేది దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. బట్ అంటే మీ రోల్ చూసినప్పుడు యూజువల్లీ నేను ఎక్కువ ఇంతకుముందు ప్రీవియస్గా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఎయిర్ ర్యాంకర్స్ని ఆంథ్రోపాలజీ అనేది వాళ్ళ ఆప్షనల్గా ఎక్కువ మందిని చూశాను నేను. బట్ మ్యాథ్స్ ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళని ఫస్ట్ పర్సన్ మీరు నాకు. బట్ నేను మ్యాథ్స్ గురించి విన్నది కూడా ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ పార్ట్. ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ ఒక పాయింట్ బ్లాంక్ కొట్టినట్టే, అదర్వైజ్ క్లియర్ ఫెయిల్యూర్ అనేది విన్నాను నేను. సో అండ్ దీని మీద రకరకాల ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి బయట. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, టీచ్ చేస్తున్న వాళ్ళకి కానీ, మీరేమంటారు ఈ హోల్ మ్యాథ్స్ ఆప్షనల్ గురించి మీరేం చెప్తారు? సార్ మీరు అన్న పాయింట్స్ దే ఆర్ డెఫినెట్లీ ట్రూ. అంటే అన్లైక్ అదర్ ఆప్షనల్స్, ఇప్పుడు ఏ హ్యూమానిటీ ఆప్షనల్ చూసుకున్నా కానీ ఇఫ్ యూ అటెంప్ట్ దట్ క్వశ్చన్ అట్లీస్ట్ విల్ గెట్ పార్షల్ మార్క్స్. యూ మే నాట్ బీ గెటింగ్ దట్ బెస్ట్ స్కోర్ పాసిబుల్, అట్లీస్ట్ పార్షల్ మార్కింగ్ అనేది పడుతూ ఉంటుంది. మ్యాథ్స్లో ఏంటిది అని అంటే, మాకున్నంత అవగాహన మటుకు ఇట్స్ లైక్ 0 or 1. ఆన్సర్ పోయింది అని అంటే ఇంక మధ్యలో ఎన్ని స్టెప్స్ వరకు కరెక్ట్ అయినా కానీ విల్ నాట్ బి రివార్డెడ్. అట్ ద సేమ్ టైమ్ స్టెప్స్ అన్ని ఎగరగొట్టేసి లాస్ట్ ఆన్సర్ తీసుకొచ్చేసినా కానీ విల్ నాట్ బి రివార్డెడ్. సో మ్యాథ్స్ ఇన్ దట్ వేస్, నేను నేర్చుకున్న మ్యాథ్స్కి, నేను చేసిన మ్యాథ్స్కి, యూపీఎస్సీకి ఇట్స్ లైక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ స్టైల్ అంతా అడాప్ట్ చేసుకొని అదంతా వర్కౌట్ చేసుకొని రావడం. అండ్ ఎస్పెషల్ ద సిలబస్ ఈజ్ వెరీ హ్యూజ్. వేరే ఆప్షన్స్ 3 monthsలో కంప్లీట్ అయిపోతాయి. మ్యాథ్స్ ఒక్క రౌండ్ వేసేదానికి అట్లీస్ట్ 6-7 months పడుతుంది. దట్స్ ద బిగ్ పార్ట్ కదా. మీకు ఆంథ్రోపాలజీ కానీ ఈవెన్ విన్నంత వరకు దే హ్యావ్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి అందులో. బట్ మ్యాథ్స్లో అలా కాదు. సో అండ్ మ్యాథ్స్లో ఇంకోటి ఏంటిదంటే సార్, దిస్ థింగ్ కాల్ నార్మలైజేషన్. సో మీరు వచ్చిన దానికి ప్రపోర్షనల్గా స్కోర్స్ పడవు, యుల్ గెట్ లెస్ స్కోర్స్. సో అండ్ ఇట్ ఆక్యుపైస్ అ లాట్ ఆఫ్ టైమ్. 80% ఆఫ్ మై మెయిన్స్ ప్రిపరేషన్ వాజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ మ్యాథ్స్, 20% మాత్రమే జిఎస్ చేశాను. సో ఇన్ దట్ వే మ్యాథ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. సార్ అట్లీస్ట్ హై స్కోర్స్ చూసేసి తీసుకోవడం అని అయితే అవాయిడ్ చేయండి, బికాస్ ఆప్షనల్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్. ఇంతకుముందు ఆప్షనల్ వాజ్
ఏ బిగ్ ఫెచ్చింగ్ ఏరియా, అంటే ఆల్మోస్ట్ 360s 370s పడేవి మ్యాథ్స్లో. అండ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీఆర్ నో మోర్ సీయింగ్ దోస్ స్కోర్స్. సో ఆప్షనల్స్ అనేది యూపీఎస్సీ ఇట్స్ ట్రైయింగ్ టు లెవెలైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ మ్యాథ్స్కి ఏదైతే ఇన్హరెంట్గా అడ్వాంటేజ్ ఉండిందో దట్ పీపుల్ కెన్ స్కోర్ హై అన్నది అది వెళ్ళిపోతుంది ఇన్ రీసెంట్ టైమ్స్లో. సో అలాంటప్పుడు ఆప్షనల్ పికింగ్ అన్నది జిఎస్తో పాటు ఎంత కంబైన్ చేయగలిగితే అంత బెటర్. ఇంత డిస్ప్రపోర్షనేట్ టైం అన్నది ఒక ఆప్షనల్ పెట్టడం అన్నది ఇప్పుడు పర్సనల్గా ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్. సో కరెంట్లీ మై సజెషన్ ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ మ్యాథ్స్ తీసుకోవాలంటే మై కరెంట్ ఒపీనియన్ ఇస్ Even I have seen people like Shravan and there was one of my roommate who was writing with maths optional. Right. Finally, in sixth attempt, he could clear forest service, ఓకే. not civil service, because they give lot of time to optional. Somewhere GS preparation అనేది కొంచెం Lag అయింది. ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇనఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతారు, దానివల్ల GS స్కోర్స్ తక్కువ వస్తాయి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే చాలామంది తెలుసు మీరు చెప్పినట్లు మ్యాథ్స్కి ఒకప్పుడు వచ్చే మార్క్స్ రిజల్ట్స్ అనేవి కొంతకాలం మధ్యకాలంలో రాలేదు, ఒక 2-4 ఇయర్స్ అని చెప్పొచ్చు. అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యాథ్స్ ఆప్షనల్ ప్లేస్లో వేరే ఆప్షనల్ ఉంటే బెటర్ అని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? డెఫినెట్గా అనిపిస్తుంది, కానీ తను ఆల్రెడీ మ్యాథ్స్తో చదివి ఆల్రెడీ నోట్స్ అంతా రెడీ ఉండి ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి వేరే కొత్త వాళ్ళకి నేనైతే డిస్కరేజ్ చేస్తున్నా, లేకపోతే ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు టాక్ టు ద ర్యాంకర్స్ హూ కెన్ సజెస్ట్ దెమ్ బెటర్. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి అయితే దే వెరీ కాషియస్లీ దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు మ్యాథ్స్ ఆప్షన్. బట్ శ్రవణ్ గురించి అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి there's no point in going back. Even in 2018, one of my junior from Navodaya, he came to me saying that I want to take maths optional. I told him that you need to speak to my roommate who is writing with maths optional. So I discouraged him, and later I encouraged him to take anthropology. Right, and he scored 15th rank in 2021 with anthropology. Because he could give more time to GS also. Like in anthropology, I think he got some 275 or something. But he scored very well in now GS papers and essay. So that is that, right? Meeku more ఎక్కువ time ఇవ్వే scope ఉంటుంది కదా GS మీద. So that's why if new person comes and if he says that maths option తీసుకుంటాను అంటే, we will say that there are some negative aspects to that also. You may not be able to give enough weightage to GS preparation. So అలా discourage చేసిన తన్ని ఫస్ట్ అటెంప్ట్ ఫిలిమ్స్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్ హీ గాట్ IPS, దెన్ థర్డ్ అటెంప్ట్ హీ గాట్ 15th ర్యాంక్. సో దట్ ఇస్ దట్. బహుశా మీ సజెషన్ బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చేమో, రిజల్ట్ చెప్తుంది దానికి. యశ్వంత్ కానీ 2021. ఓకే. అండ్ బిఫోర్ లాస్ట్ అటెంప్ట్ బ్రేక్ తీసుకోవాలి అని మీ డెసిషనా, లేకపోతే మీ వెల్ విషర్స్ డెసిషనా, మెంటర్స్ డెసిషనా, అసలు ఎందుకు తీసుకున్నారు? సో 5 years 2018 నుంచి చదువుతూనే వస్తున్నాను. 2023 May 23కి the result was out. So it was almost a 5.5 years of long struggle అప్పటికి అయ్యింది. సో ఐ వాంటెడ్ దట్ టైం ఇంకొకటే అటెంప్ట్ ఉంది, అండ్ దట్ ఇయర్ ఆల్సో ఐ గేవ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు టాప్లో పడాలి అని అంటే ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై స్కోర్స్. సో ఆ టైంలో ఓన్లీ 3.5 months ఉంది మెయిన్స్కి. సో అండ్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ నాకు ఎందుకు అది సఫిషియంట్ కాదేమో టైమ్, ప్లస్ ఎందుకో మెంటల్ స్టేట్లో కూడా లేను. ఐ వాంటెడ్ దట్ మచ్ నీడెడ్ బ్రేక్. ఎంజాయ్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ 5.5 years స్టడీ అయిపోవడం వల్ల కొంచెం రిఫ్రెష్ అవుదాం, రిజూవినేట్ అవుదాం అని చెప్పేసి ఐ టుక్ దట్ డెసిషన్ టు టేక్ ఎ బ్రేక్. అది హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు అనుకుంటా. అండ్ ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించి అయితే ఏం చెప్తారు మీరు? మన అప్కమింగ్ యూపీఎస్సీ పీపుల్కి అయితే ఏం చెప్తారు? ప్రిలిమ్స్ ఇలా ఉంటే మేబీ దెర్ మైట్ బి ఏ ఛాన్స్ అని చెప్పడానికి ఏదైనా సజెషన్? ఎలా ఉంది అన్నది చెప్పలేము. యూపీఎస్సీ ఈజ్ ఆల్వేస్ puts in that surprising elements, but less than 1 month ఉందనుకుంటే ఎగ్జామ్కి one only important suggestion is focus on PYQs. Solve as many PYQs as possible and stick only to the important areas. That will get you good marks. So మీరు అదే చెప్తారా? Yeah, definitely. Yeah. Because see, you need to understand the thought process of the exam. So that is very important, and that you can do it from PYQs only. అండ్ మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికి రైటింగ్ పార్ట్ అనేది మేజర్గా, దానికంటూ మీరు ఏదైనా స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఇలా ఈ టైప్లో నేను వెళ్తాను, ప్రాపర్ ఇంట్రడక్షన్ కానీ కన్క్లూషన్స్ పరంగా కానీ మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు? మ్యాథ్స్ ఆప్షన్ తోటి అంత టైం ఉండదండి ఇంట్రొడక్షన్స్ కన్క్లూజన్స్ ప్రిపేర్ చేసుకుని, అలాంటిది ఏం లేదు. ఫస్ట్ అడుగుతున్నానండి, ఇది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే ఎక్కువ ప్రాపర్ ప్రెజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారని విన్నాను నేను. సో దాని గురించి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డెఫినెట్గా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రవణ్కి టైం లేక అంటే బేసిక్ ఫార్మాట్ ఫాలో అయ్యాడు, కానీ బట్ డెఫినెట్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఒక ప్రజెంటేషన్ ఎక్కువ పాయింట్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అడిగిన దాని మీద. సో కన్క్లూజన్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టారా లేదంటే?
మై బేసిక్ థింగ్ వాజ్ ఆ 20 క్వశ్చన్స్ రాయాలి, ఓకే. పేపర్స్ నింపాలి యాజ్ మచ్ as పాసిబుల్. అండ్ అదే ఎగ్జామినర్ కొంచెం ఈజీగా లూసిడ్ వేలో అర్థమయ్యేలాగా రాయాలి. ఐ వాజ్ నాట్ ఎయిమింగ్ ఫర్ హై స్కోర్స్ ఇన్ జిఎస్. దట్ వాజ్ నాట్ మై స్ట్రాటజీ. మై స్ట్రాటజీ వాజ్ టు పుల్ ఆఫ్ ఎస్ఐ, పుల్ ఆఫ్ మ్యాథ్స్. అండ్ ఎథిక్స్ నుంచి కొంచెం స్ట్రెంత్ ఉండింది. ఐ వాజ్ స్కోరింగ్ గుడ్ డీసెంట్లీ వెల్ ఇన్ ఎథిక్స్. కాకపోతే ఎందుకో జిఎస్ 1 2 3 అంత వచ్చేవి కావు మార్క్స్. సో ఆ ఫోకస్ అంతా ఆ పేపర్స్ కంప్లీషన్ పైన లూసిడ్ వేలో కంప్లీట్ చేసేద్దాం, 400 వస్తే చాలు జిఎస్. ద టాపర్స్ గెట్ అరౌండ్ 460 470. అంటే డిఫరెన్స్ 16 అనిపించచ్చు, బట్ దట్ డిఫరెన్స్ 60 ఈజ్ ఎ లాట్. మై టార్గెట్ వాజ్ ఓన్లీ 400 ఎవ్రీ సింగిల్ టైమ్. ఐ గాట్ 400 దిస్ టైమ్ ఆల్సో, బట్ దట్స్ ఇట్. సో కమింగ్ టు ఇంటర్వ్యూ, దాని గురించి ఏం చెప్తారు? సో ఇంటర్వ్యూ అన్నది ఇట్స్ హైలీ అన్సర్టైన్. నాకైతే అర్థం కాలేదు, 3 సార్లు ఇచ్చాను, బట్ ఐ రియలీ డోంట్ నో వాట్ దే ఆర్ టెస్టింగ్. నాకు అర్థం కాలేదు. దే మైట్ బి నోయింగ్ ఇట్ వెరీ వెల్, బట్ యా ఇట్ డిపెండ్స్ అలాట్ సార్ ఆన్ దట్ పర్టికులర్ డే, ఇంటర్వ్యూ ప్యానల్ మూడ్, దేర్ మైండ్ సెట్ అండ్ ద క్వశ్చన్స్ దట్ యూ ఆర్ షార్ట్ అప్ ఆన్. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది చాలా మ్యాటర్ అయిపోద్ది. మన లైన్ అండ్ లెంత్లో క్వశ్చన్ పడకపోతే దాన్ని డక్ చేయడం తప్ప మన దగ్గర ఆప్షన్ ఉండదు. అంటే యూజువల్లీ మనకి ఇప్పుడు ఒక ఫెసిలిటీ వచ్చింది యూట్యూబ్లో మాక్ ఇంటర్వ్యూస్ రూపంలో. అంటే డైరెక్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోయినా కూడా యూట్యూబ్ ద్వారా ఏంటంటే చూస్తున్నాం ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. సో దానిపై అది మీకు ఏమైనా యూజ్ అయిందా ప్రీవియస్గా ఇంతకుముందు? సార్ యూట్యూబ్లో ఏవైతే మీరు మాక్ ఇంటర్వ్యూస్ చూస్తున్నారో ఆ ఇంటర్వ్యూస్కి యాక్చువల్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే దాన్ని రిలేటబుల్ చేసుకొని చాలా మంది ఇనిషియల్గా స్టార్ట్ అయ్యే బిగినర్స్ అందరూ కూడా ప్రిపరేషన్కి దాన్ని మెయిన్ ప్లాట్గా తీసుకుంటున్నారు అనమాట. సో ఆ డిఫరెన్స్ ఎంతవరకు ఉందని చెప్పవచ్చు? సార్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా హెల్ప్ అవుతాయి, హెల్ప్ అవ్వదు అన్నది ఏం లేదు. అంటే విత్ రెస్పెక్ట్ టు ది క్వశ్చన్స్ దట్ దే ఆస్క్, క్యాండిడేట్స్కి ఒక ఐడియా వస్తుంది. అరే ఏ లైన్ అండ్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, మనం ఎక్కడ ఫాల్ట్ అవుతున్నాం, హౌ షుడ్ బి ప్రెజెంట్ అవర్ సెల్స్, హౌ ఈజ్ అవర్ కమ్యూనికేషన్, వీటన్నిటిగా మాక్ ఇంటర్వ్యూస్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. హెల్ప్ అవ్వవు అన్నది ఏం లేదు. బట్ ది యాక్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ 20-25 minutes వెన్ యూ సిట్ ఇన్ దట్ యూపీఎస్సీ బిల్డింగ్ బిఫోర్ గోయింగ్ టు దట్ బోర్డ్ రూమ్, 15 నిమిషాల ముందు బయట కూర్చొని పెడతారు, అక్కడ వెళ్తారు. అండ్ దెన్ ఆ 20-25 minutes అయితే ఇంటర్వ్యూ అయిందో మనకి వీ ఫీల్ లైక్ ఓన్లీ 1-2 minutes అయింది ఆ టైం అన్నంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. యూ విల్ నాట్ రియలైజ్ బికాజ్ యూ ఆర్ ఇన్ దట్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ లైఫ్, వెరీ వెరీ క్రిటికల్ మూమెంట్. అండ్ వాళ్ళు కూడా దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు టెస్ట్ అవుట్ ది క్యాండిడేట్. అండ్ ఇక్కడ మోరల్లెస్ ఒక సెట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. యూపీఎస్సీ బోర్డ్స్ దే లైక్ వేరీ థింగ్స్. సో ఇన్ దట్ వే దెర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫైనల్గా ఒక రెఫరెన్స్ కోసం కమింగ్ స్టూడెంట్స్కి ఎనీ స్పెసిఫిక్గా ఈ బుక్స్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి అని యాజ్ మెంటర్గా మీరు కానీ లేదంటే యాజ్ మీరు చెప్తారు? ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్కి ఆల్రెడీ అందరికీ తెలుసు. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీస్ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చదువుకొని బేసిక్స్ 2 months గుడ్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే సరిపోతుంది. బుక్స్ పెద్ద మ్యాటర్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ స్టడీ అండ్ రివైజ్. ఇట్స్ మోర్ అబౌట్ PYQs అండి. యూ నీడ్ టు ఐడెంటిఫై ద థీమ్స్ దట్ ఆర్ ఆస్కింగ్. ఫిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, బికాస్ సబ్జెక్ట్ యాజ్ సచ్ ఈస్ వెరీ వాస్ట్. యూ కెనాట్ కన్ఫైన్ దట్. సో ఆ కన్ఫైన్ చేయాలి అంటే మనం ఎగ్జామ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ మీరు ఎట్లా అర్థమవుతుంది మీకు బై లుకింగ్ అట్ PYQs. సో లాస్ట్ 5-6 years చూసేసి మీరు ఏదర్ మెయిన్స్, ఫిలిమ్స్ ఆర్ ఎనీ స్టేజ్, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా దర్ ఆర్ డిఫరెంట్ బోర్డ్స్. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలాంటి లైక్ దే విల్ గివ్ సమ్ ఐడియా ఫర్ యూ హౌ టు ప్రిపేర్. అండ్ అదర్ దెన్ మ్యాథ్స్ ఆప్షనల్ అనే కాకుండా యూజువల్గా న్యూమరికల్ డేటా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వింటూ ఉంటాను. యాజ్ ఎ మెంటర్గా మీరేం చెప్తారు దానికి సంబంధించి? సబ్స్టాన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జిఎస్ పేపర్స్లో, రైట్? వాట్ ఎవర్ యూ రైట్ యూ కెనాట్ సే వేగ్లీ సో అండ్ సో థింగ్ అన్నట్టుగా దానికి సబ్స్టాన్షియేషన్ చేయాలన్నమాట. సపోజ్ ఒక పర్టికులర్ ఆఫీస్లో ఈ ఆఫీస్ సరిగా పని చేయట్లేదు అంటే దానికి ప్రూఫ్ చూపించాలి. యూ నీడ్ టు జస్టిఫై దట్. వాట్ ఎవర్ యూ రైట్ యూ నీడ్ టు జస్టిఫై విత్ సమ్ ఫ్యాక్ట్ ఆర్ సంథింగ్. సో ఇన్ అ వే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్. ఇండియాలో పావర్టీ లెవెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందాక ఆన్సర్ రైటింగ్లో టిప్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పాను కదా. దిస్ వాజ్ ది ప్రిసైజ్ థింగ్. ఐ నో ద డేటా, ఐ నో ది కంటెంట్. అన్న వచ్చేసి లాస్ట్కి మరి ఈ పాయింట్ రాసావు, దీనికి ఈ డేటా తెలుసు కదా ఆల్రెడీ, డేటా పెట్టేదానికి దట్ విల్ గెట్ యూ గుడ్ మార్క్స్. సో ఆన్సర్ రైటింగ్ అన్నది ఇలా చిన్న చిన్న టిప్స్, ఇలా ప్రెజెంట్ చేయి, కొంచెం ఇలా డయాగ్రామ్స్ కొట్టేయి, దాంట్లో ఈజీ థింగ్స్. ఆ టిప్స్ అన్నవి నా మెయిన్స్ స్కోర్ బూస్ట్ చేయడంలో హెల్ప్ అయింది. అండ్ స్టార్టింగ్లో మీరు మెన్షన్ చేశారు మీ ప్రిపరేషన్ పార్ట్నర్స్ గురించి. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ విన్నాను మీకు సంబంధించి. మీ ప్రిపరేషన్ పార్ట్నర్ 2021లోన ఆయన ర్యాంకర్ అని చెప్పేసి విన్నాను. కాస్త దాని గురించి చెప్తారా? సో మాది ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఎ ప్యారలల్ జర్నీ. మా ఇద్దరు ఇళ్లలో మీరిద్దరు తోడు దొంగలు అన్నది ఒకటి ఉంది. అంటే వీ ఆల్మోస్ట్ గో సిమిలర్గానే వెళ్తూ ఉంటాం ప్రతిసారి. 2018లో
తనది కూడా మ్యాథ్స్ ఆప్షనల్, ప్రణవ్ది అండ్ నాది కూడా మ్యాథ్స్ ఆప్షన్. దట్స్ హౌ వీ బికమ్ ఫ్రెండ్స్. అండ్ ఓవర్ టైమ్ వీ కంటిన్యూ ప్రిపరేషన్ టుగెదర్. అటెంప్ట్స్ పోవడం ఇద్దరిది పోతా ఉండే. అండ్ ఆల్సో వీ యూస్ టు లైక్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకొని వీ యూస్ టు వర్క్అవుట్ దెమ్ కలెక్టివ్లీ. అలా చేసుకుంటూ వచ్చాం. వన్ గుడ్ థింగ్ విచ్ ఇట్ వాస్ లైక్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లాస్ట్లో. మై ఫోకస్ వాస్ మోర్ ఆన్ మ్యాథ్స్. సో అలా 22లో ప్రణవ్ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఆ ఇయర్. హీ డిడ్ వెరీ గుడ్ ఇన్ జిఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ ఆ ఇయర్. తనది అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఆ ఇయర్ వచ్చింది ర్యాంక్. బట్ స్టిల్ వీఆర్ ఇన్ టచ్. మొన్న కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాము, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను కూడా వచ్చాడు ఇంటర్వ్యూకి. సో కోఇన్సిడెన్స్ ఏంటంటే తనకి 60, తనకి 62. ఓకే, అది డెఫినెట్లీ మంచి ఇంట్రెస్టింగ్ థింగ్. అన్న 60 ర్యాంక్ కూడా సేమ్ మార్క్స్ అన్న, మనకు ఆప్షన్ ఎక్కువ కాబట్టి 68. యా, కూల్. అండ్ ఫైనల్గా ఒక కన్క్లూషన్, అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే జస్ట్ వన్ వర్డ్ అనేది మీరు ఇవ్వండి ఒక్కొక్కరి నుంచి కూడా. అండ్ ప్రతి యూపీఎస్సీ ఎస్పిరెంట్కి కంపల్సరీ ఉండాల్సిన ఒక గుణం అని చెప్పవచ్చు బహుశా. యా, ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్. ఫోకస్ ఉండాలి, డీవియేషన్స్ తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ పీవైక్యూస్ మీద వర్క్ చేయాలి. యా, అండ్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. Consistency and dedication. These two are indispensable because exam as such they will not check your intellect. ఇది ఐఐటి జేఈ లేకపోతే అలాంటి ఎగ్జామ్ కాదు. This can be understood by any average student. So what is required is consistency and dedication towards the exam. That's more important. I think అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను అని అంటే యాజ్ ఇన్ ఈవెన్ ఇన్ 2021 అటెంప్ట్ దట్ వాజ్ మై బెస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ. ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ దాకా ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో పెద్ద వేరియేషన్స్ ఏం లేవు. ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. అంటే అంతకు ముందు కూడా మీరు ర్యాంక్ కొట్టున్నారు, అప్పటికి ఇప్పటికి బెటర్ అయ్యింది అంటూ ఏం లేదంటారా? బెటర్ అయింది అని అంటే కొన్నిసార్లు యూపీఎస్లో ఏమైపోద్ది అని అంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ ఫేవర్ అస్. అంటే మనం కొన్నిసార్లు బెస్ట్గా పర్ఫామ్ చేసాం అనుకున్నా కానీ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏస్లో యూజువల్ ఐ యూస్ టు స్కోర్ మోర్ దాన్ 130+. 2021 అటెంప్ట్ విచ్ ఐ థాట్ వాజ్ మై బెస్ట్ ఎస్ఏ, దట్ ఇయర్ ఐ గాట్ 75. ఓకే, సో ఆల్మోస్ట్ 55 మార్క్స్ డ్రాప్ ఆ ఇయర్. ఇక్కడ ఒక ఐఎమ్ ఇంటర్ఫియరింగ్ ఎందుకంటే ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది యూపీఎస్సీ మొత్తాన్ని అంటే ఆ సిస్టమ్ మొత్తాన్ని దాన్ని ఇది తప్పు, ఇది అలా వీళ్ళు చేసినది రాంగ్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. బ్లేమింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంటుంది. న్యూస్లో కూడా చాలాసార్లు చూస్తున్నాం. సో అలా మీకు ఎప్పుడు అనిపించలేదు? సో యూపీఎస్సీని బ్లేమ్ చేస్తే నాకు ఏం రాదు అని మాత్రం నాకు అదొక్కటి తెలుసు. అది బ్లేమ్ చేయాలా లేదా అనేది పక్కన పెడితే బ్లేమ్ చేస్తే ఏం రాదు అన్నది మాత్రం నాకు తెలుసు. సో ఐ థాట్కి ఒక్కటే పోతుంది, లెట్స్ గో అని చెప్పి ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్. సంథింగ్ నాట్ వర్కింగ్ అవుట్, అది ఏంటి అనేది ఫిగర్ అవుట్ చేయాలని. కానీ నా దాంట్లో అలా లేకుండే సార్. అంటే ఐ వాస్ గెటింగ్, ఇప్పుడు ఎస్ఎస్లో ముందు స్కోర్స్ రాలేదంటే ఐ స్కోర్డ్ వెరీ వెల్ ఇన్ ఎస్ఎస్. సో ఇట్ వాస్ నాట్ దట్ ఐ వాస్ నాట్ రైటింగ్ గుడ్ ఎస్ఎస్. ఆ ఇయర్ పడలేదు. అలానే సిమిలర్గా ఒక ఇయర్ మ్యాథ్స్ పడలేదు. ఐ న్యూ ఎవ్రీథింగ్, సింపుల్ మిస్టేక్స్. I knew everything. People talk about luck in the exam of UPSC, but that requires 99% hard work. Yeah, right. 1% will help you, right? That is there. See, that 1% will be there for everyone. Probably a particular day interview సరిగా ఆగకపోవచ్చు, లేకపోతే ఒక పేపర్లో మార్క్స్ సరిగా రాకపోవచ్చు. Because of that, you may not be in the list, or maybe you may not get the best possible service. That will be there. So that is 1%, but rest 99% is your hard work and consistency. అంటే మన కాన్షియన్స్కి తెలిసిద్ది సార్. అంటే ఆర్ వి డూయింగ్ ది థింగ్స్ రైట్ ఆర్ నాట్, మిస్టేక్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందని చెప్పి వీ నో. మనకు ట్రూత్ఫుల్గా ఉండి ఇఫ్ యూ కెన్ గో ఫార్వర్డ్ దట్ విల్ గెట్ ద రిజల్ట్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. యా, బట్ అగైన్ మీరు చెప్పినట్టు ఐ థింక్ ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీరు చెప్పిన ఈ సర్కమ్స్టెన్స్ని దాటేలా చేస్తాయేమో. కన్సిస్టెన్సీ అయి ఉండొచ్చు, హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు, ఫోకస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా. See, luck will favor those people. యా, ఆ 99% అదంతా ఉంటేనే 1% లక్ అనేది యాడ్ అవుతుంది. లేకపోతే మీరు ఏం చేయకుండా ఓవర్ నైట్ ఐఏఎస్ అవ్వాలంటే అవ్వరు కదా. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ నో మ్యాటర్ హౌ లక్కీ. యాక్చువల్లీ ఐ ఫీల్ లక్కీ దిస్ టైమ్ అన్న. లక్ ఫేవర్స్ బ్రేవో కాదో తెలియదు కానీ ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ ఐమ్ లక్కీ దిస్ ఇయర్. మేబీ యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సర్వైవల్ ఎట్ ద ఫిట్టెస్ట్ అంటుంటారు కదా. ఎందుకంటే 6th టైం ద లాస్ట్ టైం అని చెప్పొచ్చు. ఆ లాస్ట్ అటెంప్ట్లో 6 కొట్టినట్టు చేశారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రవణ్ గారు. కంగ్రాట్స్. మెంటర్స్ సైడ్ నుంచి కూడా చాలా క్లియర్గా హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఆల్ థ్యాంక్స్ టు మై మెంటర్స్ ఫర్ బీయింగ్ ఏ కాన్స్టెంట్ సపోర్ట్ పిల్లర్స్. సో ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద నుంచి యూ కెన్ సే అగైన్. డెఫినెట్లీ. Yeah, and thank you for giving this interview. Thanks, sir. And thank you so much. Thanks.